నిజాలు ఎక్కడ ఉంటే అక్కడే నిందలు ఉంటాయని పెద్దలు పదే పదే చెబుతుంటారు. ఆ నిజాన్ని ఎన్నటికీ మరవనివాడు, విడవనివాడు భవిష్యత్తులో గొప్పవాడుగానే ఎదుగుతాడు. కాని నిందలు మోపేవారు వర్తమానంలో గొప్పవారుగా కనిపిస్తారేమో గాని భవిష్యత్తులో ఎవరూ ఎదుర్కోలేనంత నిందలను వారే మోయాల్సి వస్తుందన్న సంగతి బహుశా వారికి తెలియదేమో. ఆ గతిచిత్ర గమనాన్ని అర్థం చేసుకోలేని వారు ఎప్పటికీ నిందస్తులుగానే మిగిలిపోతారు. అర్థం చేసుకునేవారు నిజాయితీపరులుగానే కీర్తించబడతారు. సాధారణంగా ఒక మనిషి అనేకమైన నిందలు భరిస్తూ ఎంతో ఓర్పుతో సహిస్తూ తన జీవితాన్ని సజావుగా గడుపుతున్నాడంటే అందుకు కారణం ఆ మహాదేవుని అనుగ్రహం తన చుట్టూ ఉండటమే. ఈశ్వరుని కటాక్షం ఉన్నంతవరకు ఈ సమాజం ఎన్ని నిందలు మోపినా భరించే శక్తి ప్రతి మనిషికి ఉంటుంది. ఆ శివశక్తిని గ్రహించలేని మనుషులు జీవితాలను నాశనం చేసుకుంటారు. వారు ఆడిన అబద్ధాలు, ఇతరులపై మోపిన నిందలు తిరిగి వారికే తగులుతాయి. కొంతమంది అది తెలియకనే ఈ సమాజంలో వింత ధోరణి కలిగిన ప్రవర్తనతో జీవిస్తుంటారు. ఇంకొంతమంది తెలిసి కూడా అదే పని పదే పదే చేస్తుంటారు. అలా తప్పుగా ప్రవర్తించిన జీవితాలు మతి స్థిమితాన్ని కోల్పోయి బంధాలకు దూరమై రోడ్ల వెంట ఏకాకులై తిరుగుతూ ఎవరూ లేని అభాగ్యులుగా మిగిలిపోతారు. ఆ భగవంతుడు వారిని సైతం కాపాడాలని అనుక్షణం ప్రయత్నిస్తాడు. కాని అది మానవ సేవే మాధవ సేవగా గుర్తించబడాలన్నదే ఆ పరమేశ్వరుని సంకల్పం. ఈ సంకల్పానికి సిద్ధమైన మన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఎందరో అభాగ్యులకు నీడను కల్పించి వారి రక్షణకై అహర్నిశలు శ్రమిస్తుంది. ఈ పుణ్యస్థలంలోనే ఆ కైలాసనాథుడు అఘోరా రూపధారుడై రోడ్లపైనున్న అభాగ్యులను రక్షించే ప్రయత్నంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా అవతరించి వేల భక్తులకు దర్శనమిస్తున్నాడు. వారి కోరికలను తీర్చుతున్నాడు. మన పుణ్యక్షేత్రం శక్తిమంతుడైన స్వామికి శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని నూతనంగా నిర్మిస్తుంది. ఐశ్వర్యవంతులారా, దైవదాతలై కదలివచ్చి మానవదేవుళ్లుగా అందిస్తున్న సాయంతోనే క్షేత్ర నిర్మాణం జరుగుతుంది. మీ విలువైన సాయానికి గుర్తుగా చిరస్థాయిగా నిలిచిపోయే శిలా ఫలకాలపై మీ శాశ్వత కీర్తి ప్రతిష్టను లిఖించి భక్తుల దర్శనార్థంగా ప్రదర్శనశాలలో అలంకరిస్తారు. ఈ రూపంగా మీరు పొందిన కీర్తిని నలుగురు చూసి ముందుకు వచ్చి క్షేత్ర నిర్మాణానికి సహాయకులుగా మారడానికి మీరే వారికి మార్గదర్శకులు అవుతారు. ఆ మహాదేవుని సంకల్ప భాగ్యానికై కదలివచ్చి క్షేత్ర నిర్మాణానికి సహకరించే మీ విలువైన సాయాన్ని అందించండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారు అందించే సమృద్ధి అయిన సిరి సంపదలను మీ అభివృద్ధికై స్వీకరించండి. సర్వే జనాః సుఖినో భవంతు.